తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంచి విజన్ ఉన్న నాయకుడిని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ గా ఉండాలని ఆయన కోరుకోగానే ఒప్పుకున్నానని అన్నారు. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని కొనియాడారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు నుంచి తయారు చేసిన నూనెలు వాడారని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ బయటపెట్టారు. ఆనం వెంకటరమణారెడ్డి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్లో చేయించిన పరీక్షల్లో 52 ఐటమ్స్ ని ఎనలైజ్ చేసి రిపోర్ట్ ఇచ్చినట్లుగా తెలిపారు. చేప నూనె, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు కలిపినట్టుగా తేలిందని అన్నారు. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈ సమావేశంలో రీసెంట్ గా తెలంగాణలో వచ్చిన వరదలు బాధితులకు అందించిన సహాయక చర్యలపై చర్చించబోతున్నారు. మరోవైపు హైడ్రాపై కూడా చర్చించబోతున్నట్టు సమాచారం. హైడ్రాను బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. 3 యూనివర్సిటీలకు పేర్లను ఖరారు చేయబోతున్నారు. త్వరలో ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరుతారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్టీ అధినేత పవన్ కు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండానే జనసేనలోకి వెళ్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆయన కూటమి విషయంలో పవన్ కళ్యాణ్ ఎలా చెప్తే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. మరోవైపు సామినేని ఉదయభాను కూడా జనసేనలో చేరుతారని క్లారిటీ ఇచ్చారు. ఏపీలోని విజయవాడ వరద బాధితుల సహాయం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కూడా భారీ విరాళం ప్రకటించారు. ఆ సంస్థ ఏకంగా 25 కోట్ల రూపాయలు ఏపీకి విరాళంగా ప్రకటించింది. ఈ చెక్ను అదానీ గ్రూప్ ప్రతినిధి సీఎం చంద్రబాబుకు అందించింది. దీనిపై నారా లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి మునిగిన రెండో పడవను బెకెం ఇన్ఫ్రా ఇంజనీర్స్ తొలగించేశారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి అడ్డుపడిన పడవను వెలికి తీశారు. నీట మునిగిన పడవను చైన్ పుల్లర్స్ తో ఎత్తుకు లేపి బ్యారేజీ ఎగువకు తరలించారు. సరికొత్త ప్రణాళికతో 2 భారీ బోట్స్ ను బయటకు తీశారు. కొరియోగ్రాఫర్ జానీ అరెస్టుపై పోలీసులు ప్రకటన రిలీజ్ చేశారు. ఆయనను గోవాలో అరెస్ట్ చేసినట్లుగా రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోక్సో కేసుతో పాటు రేప్ కేసు కూడా నమోదు చేశామని అన్నారు. నేడు ఉప్పర్పల్లి కోర్టులో జానీని హాజరుపరుస్తామని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ పరిస్థితిపై కేకే సర్వే సంచలన విషయాలు తెలిపింది. హర్యానాలో బీజేపీ ఓటమి ఖాయమని, పోటీ చేసే ప్రతి 3 సీట్లలో 2 ఓడిపోతారని జోస్యం చెప్పారు కిరణ్ కొండేటి. మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు. బీజేపీపై రైతులు, జాట్ వర్గం వ్యతిరేకంగా ఉన్నారని, బీజేపీ వ్యతిరేక ఓటు చాలా వరకు కాంగ్రెస్ కి వెళ్తోందని లెక్కలు చెబుతున్నాయి. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు హర్యానాలో పర్యటించబోతున్నారు. తిహార్ జైలు నుంచి రిలీజ్ అయిన తరువాత తొలిసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో హాట్ టాపిక్ గా మారింది. రోజు మధ్యాహ్నం 2:30 యమునానగర్ జిల్లా జగద్రి నియోజకవర్గంలో కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించబోతున్నారు. గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 2 సంవత్సరాల పాటు యాక్టివ్ గా లేని జీమెయిల్ ఖాతాలను గూగుల్ తీసివేయబోతోంది. సెప్టెంబర్ 20, 2024 నుంచి గూగుల్ అలాంటి జీమెయిల్ ఖాతాలను తొలగిస్తుంది. అయితే గూగుల్ వారి ఖాతాలను తొలగించడానికి ముందు జీమెయిల్ వినియోగదారులకు నోటిఫికేషన్స్ జారీ చేయబోతుంది. దాంతో జీమెయిల్ వినియోగదారులు వారి డేటాను భద్రపరచుకోవచ్చని తెలుస్తోంది.